ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాస్తవంగా 15వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 22 తర్వాత నుంచి మనం ధ్యానం చేయాలి. కానీ 15వ అధ్యాయము ప్రారంభం నుంచి ధ్యానం చేద్దాం. ఎందుకంటే పోయినసారి అంత వివరంగా మాట్లాడలేదు అనిపించింది నాకు. దాన్ని బట్టి 15వ అధ్యాయం ప్రారంభం నుంచి ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, సర్వోన్నతుడా, శ్రేష్ఠుడా, కీర్తనీయుడా, దేవదూతల సభలో మిక్కిలి భయంకరుడుగా ఉంటూ మీ పిల్లలమైన మా పట్ల మీరు చూపిస్తున్న అపారమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా తండ్రి, ఇశ్రాయేలీలు ఎన్నిసార్లు తప్పు చేసినా ఏ ఒక్కసారైనా మారు మనసు పొందితే ఎప్పుడు వారు మారు మనసు పొందుతారా అని ఎదురు చూస్తూ వారి యొక్క మార్పు కొరకు కనిపెడుతూ దీర్ఘశాంతముతో ఓర్చుకున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నిజంగా తండ్రి, మీకంటే మమ్మల్ని ప్రేమించగలిగిన వారు ఈ భూమి మీద ఎవరూ లేరు నాయన. అలాంటి ప్రేమను మేము కూడా కలిగి ఉండి ఇతరులకు దాన్ని పంచి మీ ప్రేమ కుమారుడైన క్రీస్తు రాజ్య సువార్త విస్తరణలో మా వంతు కర్తవ్యాన్ని మేము నిర్వహించడానికి లేఖనాల్లోని అనేకమైన శ్రేష్టమైన సంగతులు మాకు మీ ఆత్మ సహాయముతో తెలియచేస్తూ అందులో ఉన్న వాస్తవాలను, ఆత్మ సంబంధమైన సంగతులను మా జీవితానికి అన్వయించుకొని మరింతగా క్రీస్తుని హత్తుకొని క్రీస్తు రూపానికి సమరూపంగా మారగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ దీన్ని మేమంతా సద్వినియోగం చేసుకొని మీకు ఇష్టలుగా మిమ్మల్ని మహింపరిచే వారంగా జీవించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ సందర్భంలో రాజుల 2వ గ్రంథంలోని 15వ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయముతో నన్ను నడిపించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయం ప్రారంభం నుంచి ధ్యానం చేద్దాం. ఇశ్రాయేల్ రాజు అయిన యరొబాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యూదా రాజు అయిన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలన ఆరంభించెను. అజర్యా గారికి మరొక పేరుంది, చెప్తారా? అమజ్యా గారికి ఉన్న పేరు మరొకటి ఉజ్జియా. అది గుర్తుపెట్టుకోండి. ఉజ్జియా ఉన్న చోట అమజ్యాన్ని గుర్తుపెట్టుకోండి, అమజ్యా అన్న చోట ఉజ్జియా. ఆ రెండు పేర్లు ఒక వ్యక్తివే అనేది మనం గుర్తుపెట్టుకుంటే, అజర్యా ఏలన ఆరంభించాను. అతడు 16 ఏళ్ల వాడై, అంటే 16 years ఏలన ఆరంభించి యెరూషలేమునందు 52 సంవత్సరాలు ఏలాడు. ఎక్కువ సంవత్సరాలు ఏలింది ఈయన ఉజ్జియా గారి. ఎవరిని ఏలారు? ఇశ్రాయేలీనా, యూదులనా? వింటున్నారా? ఎవరిని ఏలారు? ఇశ్రాయేలీని కాదా? ఇశ్రాయేలీనా, యూదులనా? చూడండి. ఇశ్రాయేల్ రాజు అయిన యరొబాము ఏలుబడిలో 23వ సంవత్సరం యోధారాజైన అమజ్యా కుమారుడైన అజర్యా. యోధారాజైన అమజ్యా ఎవరు? యోధారాజు. ఆయన కుమారుడు అజర్యా. ఎవరిని ఏలాడు? యూదుల్ని ఏలాడు, ఇశ్రాయేలీని కాదు. అందుకే జాగ్రత్త. ఎవరు ఏలుబడులు అంటే ఇశ్రాయేల్ రాజు అయిన యరొబాము ఏలుబడిలో ఎన్నో సంవత్సరం? 23వ సంవత్సరంలో ఈయన ప్రారంభించటం. ఎవరు? ఉజ్జియా గారు యూదుల్ని ఏలటం ప్రారంభించాడు. ఆ బైబిల్ చదివేటప్పుడు ఈ అవగాహన మనం కలిగి ఉండాలి. ఈయన కాలంలో యెషయా గారు కూడా ప్రవక్తగా ఉన్నారు అనేది మనకి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, అక్కడ అజర్యా అని ఉండదు, ఉజ్జియా గారు అని ఉంటుంది. చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యెషయా గారు ప్రవక్తగా ఉన్న కాలంలో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధారాజుల, అంటే యోధారాజులు వీళ్ళు పరిపాలించిన దినాల్లో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. యెషయా అనే ప్రవక్త గారికి ఎవరెవరి పరిపాలనలో ఏం జరిగిద్దో అన్న విషయాలు దేవుడు దర్శన రూపంలో తెలియజేశాడు.
కాబట్టి ఇప్పుడు ఉజ్జియా గారి పరిపాలన గురించి కూడా యెషయా గారికి దర్శనంలో దేవుడు తెలియచేశాడు. 22వ వచనం, ఇతడు 16 ఏళ్ల వాడై ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెకొల్యా. యెకొల్యా అంటే యెహోవా జయించును. యెకొల్యా అంటే యెహోవా జయించును అని అర్థం. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించను. అంటే ఈ అజర్యా గారు ఎలా బతికారు? నీతిగా బతికాడు. అంటే తండ్రి ఎలా బతికాడో ఈయన కూడా నీతిగా బతికాడు. అయితే దావీదు గారంతా నీతి కాదు. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా నీతిమంతులతో పోలిస్తే తన పితరుడైన దావీదు వలె అంటాడు దేవుడు. దుర్మార్గంగా పరిపాలిస్తే యెరోబాము వలె అంటాడు. అందుకే తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించను. ఉన్నత స్థలమును మాత్రము కొట్టివేయలేదు. ఇది మైనస్. ఉన్నత స్థలముల యందు జనులు ఇంకనూ బలులు అర్పించుచు ధూపం వేయించు ఉండిరి. యెహోవా ఈ రాజును మొత్తినందున, ఎందుకని ఇష్టంగా తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారంగా బతుకుతున్నాడు కదా, యెహోవా దృష్టికి నీతి గలవాడు ఉన్నప్పుడు మొత్తటం ఏంటి దేవుడు అంటే మధ్యలో ఏదో జరిగింది. ఆ జరిగిన విషయం ఇక్కడ చెప్పలేదు. జరిగిన విషయం తర్వాత మనం ఆలోచిద్దాం. యెహోవా అతన్ని ఏం చేశాడంట? మొత్తాడు. 52 సంవత్సరాలు పరిపాలించిన ఉజ్జియా గారిని లేదా అజర్యా గారిని దేవుడు ఏం చేశాడు? మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించను గనుక అతని కుమారుడైన యోతాము నగరం మీద అధికారి దేశపు జనులను న్యాయము తీర్చువాడుగా ఉండెను. అంటే రాజుగా ఆయనే ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన గదిలో పెట్టాడు. ఎందుకంటే కుష్ఠరోగం వచ్చింది కాబట్టి. ఏం రోగం? కుష్ఠరోగం. అందులో రకాలు ఉంటాయి కాబట్టి తీవ్రమైన రోగం అయితే సపరేట్గా ఉంచుతారు. ఒక నగరంలో గదిలో ఉంచాడు కాబట్టి ఆయన పేరు మీద ఎవరు న్యాయం తీరుస్తున్నాడు? ఆయన కుమారుడైన యోతాము. అంటే యోతాము గారు ఇంకా రాజు అవల. అర్థమైందా? యోతాము గారు రాజు అవలేదు. నగరం మీద అధికారి దేశపు జనులకు న్యాయము తీర్చేవాడుగా ఉండెను. అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానిని అంతటినీ గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అజర్యా తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురములో తన పితరుల సమాధి యందు పాతి పెట్టబడెను. ఎక్కడంట? పాతి పెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజైన. అంతకుముందు ఆయన కుష్ఠవ్యాధి వచ్చి సపరేట్గా ఒక రూమ్లో ఉంటే ఆయన పేరు మీద న్యాయం తీర్చింది యోతామే. కానీ ఆయన చనిపోయిన తర్వాత యోతాము రాజయ్యాడు. ఈ ఉజ్జియా గారి మరణం గురించి ఆ సంవత్సరాన్ని దేవుడు ఒక ప్రత్యేకంగా లెక్కేశాడు. ప్రతి భక్తుడు మరణించినప్పుడు యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిక్కిలి విలువగలదు. ఉజ్జియా గారు మరణకారాన్ని పురస్కరించుకొని యెషయా గారు ఒక ప్రవచనాన్ని చెప్పాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా, చూసారా, ఉజ్జియా మృతి పొందాడని ఇక్కడ చదువుకున్నాం రాజుల 2వ గ్రంథంలో. కానీ ఆ సంవత్సరంలో దేవుడు యెషయా గారికి ఒక దర్శనం చూపించాడు. ఎందుకు ఉజ్జియా గారి మరణించిన సంవత్సరంలో అని చెప్పాడంటే ఉజ్జియా గారు దేవునికి ఇష్టడుగా బతికాడు కాబట్టి ఒక ప్రత్యేకత ఇచ్చాడు అక్కడ. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమందు అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, అంటే యెషయా గారు చూచారు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. 6 రెక్కలు, 2 ముఖం కప్పుకున్నారు, 2 కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు దేవదూతలు. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని చెప్పి గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. అంటే ఉజ్జియా గారు మరణాన్ని పురస్కరించుకుని ఒక స్పెషల్ దర్శనాన్ని యెషయా గారికి దేవుడు ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది.
ఉజ్జియా గారు మరణించిన సందర్భం స్పెషల్గా తీసుకున్నాడు దేవుడు. అయితే ఆయన తర్వాత ఆయన కుమారుడైన యోతాము గారు రాజు అయ్యాడు. అంతకుముందేమో న్యాయం తీరుస్తూ వచ్చాడు తండ్రి బతుకున్నప్పుడు. చనిపోయిన తర్వాత డైరెక్ట్గా ఆయనే రాజు అయ్యాడు. ఇప్పుడు ఈయన ఇశ్రాయేలీలకు యూదులకు ఎన్నో రాజు? యోతాము. గుర్తుందా? ఉజ్జియా గారు ఎన్నో రాజు? 10వ రాజు. ఇప్పుడు యోతాము గారు ఈయన 11వ రాజు. ఎవరికి? యూదులకి. యూదుల్ని పరిపాలించిన 11వ. ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజు టపా వెళ్ళిపోతున్నారు. కానీ యూదులను పరిపాలించిన రాజులు తక్కువగా కనపడుతున్నారు. రైట్. 8వ వచనం. యోధారాజు అయిన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరం మందు. ఎందుకంటే ఈయన చనిపోయాడు. ఎవరు? అజర్యా లేక ఉజ్జియా గారు. ఉజ్జియా గారు చనిపోయిన తర్వాత యోతాము గారు రాజు అయ్యాడు. ఉజ్జియా గారు చనిపోకముందు ఆయన 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 52 సంవత్సరాల మధ్యకాలంలో ఎన్నో సంవత్సరం? 38వ సంవత్సరాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఏం జరిగిందో మళ్ళీ చెప్తున్నాడు. చనిపోయిన తర్వాత చెప్తున్నాడు. అర్థమైందా? కొంతమంది భక్తులు చరిత్ర కానీ లేకపోతే మన చరిత్రకారులు చరిత్ర కానీ వాళ్ళు బతుకున్నప్పుడు చెప్పరు. జ్ఞాపకార్థ కూడికలో మనం సమావేశం అయినప్పుడు ఆయనతో నా అనుభవాన్ని కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఏమని? అవి ఎవరికి తెలియదు. అప్పుడు చెప్తారు ఆయనతో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఆ సందర్భంలో చెబుతారు. అలాగే ఉజ్జియా గారు బతికున్నప్పుడు జరిగిన విషయాలు ఆయన చనిపోయిన తర్వాత దేవుడు ఇక్కడ వ్రాయిస్తున్నాడు. 38వ సంవత్సరం పరిపాలన కాలంలో యెరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోన్లో ఇశ్రాయేల్ వారిని 6 నెలలు ఏలెను. అంటే ఇశ్రాయేల్ని పరిపాలించే 2వ యెరోబాము కుమారుడైన జకర్యా. యెరోబాము 2వ యెరోబాము. ఆయన ఎన్నో రాజు? 2వ యెరోబాము. 2వ యెరోబాము ఎన్నో రాజు? చూడండి ఒకసారి. 13వ రాజు. 13వ రాజు. 2వ యెరోబాము 13వ రాజు. జకర్యా 14. ఇశ్రాయేలుని పరిపాలించిన రాజుల్లో 14వ రాజు. యూదులు పరిపాలించిన రాజుల్లో 11వ రాజే ఉన్నాడు కదా. రైట్. 16. ఎన్ని రోజులు అంట ఈయన వెళ్ళింది? 6 నెలలు ఏలాను. ఓన్లీ 6 మంత్స్ ఏలాడు. ఇతడు ఇశ్రాయేల్ వారు పాపం చేయుటకు కారకుడకు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము. తాత ముత్తాతలు ఏం చేశారు? దేవుడికి వ్యతిరేకంగా ఈయన కూడా అది చేశాడు. ఎవరు? జకర్యా. 2వ యెరోబాము కుమారుడైన జకర్యా ఇశ్రాయేలుని పరిపాలిస్తూ యెరోబాము మొదటి యెరోబాము చేసిన పాపాన్ని ఏమాత్రం తగ్గకుండా అలాగే జరిగించాడు. యాబేష్ కుమారుడైన షల్లోము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజాయను. జకర్యా చేసిన కార్యములను గూర్చి ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడినది. నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉందరని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పునది. యెహూ అనే ఒక వ్యక్తి దేవుని చేత పట్టబడి దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేశాడు. అంటే ఆహాబుని, యెజెబెల్ని, ఆహాబు వంశంలో వారందరినీ చంపేశాడు. అది దేవుడికి మెచ్చి యెహూ చేసిన ఈ కార్యాన్ని బట్టి నీ 4 తరాల వరకు ఇశ్రాయేల్ సింహాసనం మీద ఆసీనులై ఉంటారని దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఎవరికి? యెహూ అనే వ్యక్తి. అంటే మనం దేవునికి ఇష్టంగా పనిచేస్తే మన 4 తరాల వరకు దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన పిల్లల్ని, మనవాళ్ళని, మునిమనవాళ్ళని ఆశీర్వదిస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు మర్చిపోడు. 1000 తరాల వరకు ఆశీర్వదిస్తా అన్నాడు. కానీ యెహూ కుటుంబంలో ఈ 4 తరాల వాళ్ళు చెడే చేశారు. ఎక్కువ మంది దేవుడికి ఇష్టంగా లేరు. అయినా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి 4 తరాల వారిని ఏం చేశాడు? కాపాడి ఇశ్రాయేల్ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అది 6 నెలలు లేరా, 2 ఏళ్ళు లేరా తర్వాత సంగతి. దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా దేవుడు దాన్ని నెరవేర్చాడు. మనకి 10వ అధ్యాయంలో ఒకసారి చూడండి, దేవుడు ఎక్కడ ఎవరికి మాట ఇచ్చాడు, ఆ మాట ఇక్కడ ఎలా నెరవేరిందో మనకు అర్థమైంది. అదే రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుదాం. రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనం నుండి. ఈ ప్రకారము యెహూ బయలుదేవతలను ఇశ్రాయేల్ వారి మధ్య నుండుకున్న నాశనము మొత్తాన్ని చేశాడు. బయలుదేవతల విగ్రహాలను కూడా నాశనం చేశాడు. అయితే ఇశ్రాయేల్ వారు పాపం చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్టు యెహూ కూడా అందుకు కారకుడై
బేతేలు దాను అను స్థలముల యందున్న బంగారు దోళ్లను అనుసరించుట. యరొబాము పెట్టాడు కదా అప్పుడు, బేతేల్లో ఒకటి దానిలో ఒకటి పెట్టాడు. వాటిని మాత్రం కదిలీలేదంట. అసలు అయ్యే కదా వీళ్ళు విగ్రహారాధన చేయటానికి కారణమైంది. మిగతా అన్ని మంచిగా చేశాడు, కానీ కొన్ని చేయకూడని చెడ్డ పనులు, మంచి పనులు చేయాల్సినవి. కావున యెహోవా యెహూతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. ఏం చెప్పాడు? నువ్వు నాకు ఇష్టమైంది, నా హృదయానుసారంగా చేసావు కాబట్టి నీ 4 తరాల వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులు అవుతారని ఇక్కడ దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాటను దేవుడు నిలబెట్టుకొని, ఇదిగో యెహూకి ఎవరు పుట్టారు? యెహోయాషు. యెహూకి యెహోయాషు, యెహోయాషుకి యెహోయాహాజు, యెహోయాహాజుకి యెహోయాషు, యరొబాము 2, యరొబాము 2 కుమారుడు జకర్యా 4వవాడు. అంటే యెహూకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి 4 తరాల వరకు దేవుడు కాపాడాడు. ఈ 4 తరాలు అయిపోయినాయి కాబట్టి యెహూకి 12వ వచనం, నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులయ్యుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగాను. దేవుడు మాట ఇచ్చాడు, నెరవేర్చాడు, అయిపోయింది. 13వ వచనం, యోధారాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరం మందు, ఇంతకుముందు చదివింది 38వ సంవత్సరంలో ఏం జరిగిందో చెప్పాడు. ఇప్పుడు 39వ సంవత్సరంలో ఉజ్జియా గారి ఏలుబడిలో 39వ సంవత్సరం మందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోన్లో నెల దినములు ఏలెను. షల్లూము ఎవరిని ఏలాడు? యాబేషు కుమారుడైన షల్లూము నెల రోజులు ఏలాడంట. ఎవరిని? ఇశ్రాయేలుని. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఎన్నో రాజు ఈ షల్లూము? 15వ రాజు, 15 కదా. ఇశ్రాయేలుని ఏలిన రాజుల్లో 15వ రాజు షల్లూము. ఇతను క్రీస్తు పూర్వం 752 ఆ ప్రాంతంలో ఇశ్రాయేలు వారిని ఏలాడు. 6 నెలలు మాత్రమే, 1 నెల మాత్రమే ఇతను ఏలాడు. 14వ వచనం, గాదీ కుమారుడైన మనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోన్లో నుండి యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజయ్యాను. ఇక్కడ నుంచి వంశపారంపర్యంగా ఇశ్రాయేలుని పరిపాలించే రాజులు లేరు. యూదుల్లో మాత్రం దావీదు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దావీదు వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే పరిపాలిస్తున్నారు. కానీ ఇశ్రాయేలు వంశంలో మారిపోతున్నారు. ఎవరికి బలం ఉంటే వాడు ఆక్రమించుకొని ఆ రాజును చంపటం, వీడు రాజు అయిపోవటం. ఏ గోత్రం ఎవరు ఏంటనేది 11 గోత్రాల్లో ఎవరైనా రాజు అవ్వచ్చు. బలవంతుడిదే రాజ్యం అన్నట్టుగా ఇశ్రాయేల్లో ఒక పద్ధతి క్రమం ఏమీ లేకుండా పోయింది. యెహూ కూడా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి 4 తరాల వరకు యెహూ సంతానం నుంచి వచ్చిన వారు పరిపాలించారు. ఆ తర్వాత పోయింది, ఆ వాగ్దానం అయిపోయింది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. షల్లూము ఏలనారంభించి షోమ్రోన్లో నెల దినములు ఏలెను. గాదీ కుమారుడైన మనహేము ఆదరణకర్త. మెనహేము అంటే ఆదరణకర్త. తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోన్లో నుండి యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజాయను. షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన కుట్రను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 16 మనహేము రాగా తిప్సహు పట్టణపు వారు, తిప్సహు అంటే రేవు అని అర్థం, తిప్సహు అంటే రేవు, తిప్సహు పట్టణము వారు తమ గుమ్మములను తీయలేదు. ఆయన చంపాడు, ఈయన రాజు అయ్యాడు. ఇక్కడికి రాగానే ఈ తిప్సహు అనే పట్టణం వాళ్ళు మెయిన్ గేటు తెరవాల కనుక అతడు వారందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నింటినీ కొల్లబెట్టి అతడు గర్భిణులందరి గర్భములను చీల్చాడు. అంత కిరాతకంగా పరిపాలించాడు. అక్కడున్న గర్భిణుల గర్భాలు కూడా, కడుపుతో ఉన్న స్త్రీల గర్భాలు చీల్చాడంట. ఎవరు? మెనహేం అనే వ్యక్తి రాజు. ఇశ్రాయేలు పరిపాలించిన 15వ రాజు, 16వ రాజు. యోధారాజు అయిన అజరేయ ఏలుబడిలో 39వ సంవత్సరం. ఇంతకుముందు కూడా 39వ సంవత్సరంలో ఏం జరిగిందంటే యూదుల్లో ఇశ్రాయేల్లో ఇది జరిగింది. ఇప్పుడు 39వ సంవత్సరం ఉజ్జియా గారు పరిపాలిస్తున్న కాలంలో
గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోన్లో 10 సంవత్సరములు ఏలాను. షోమ్రోన్లో ఎంతకాలం? 10 years ఏలాడు. ఇతను ఇశ్రాయేలు పరిపాలించిన రాజుల్లో 16వ రాజు. క్రీస్తు పూర్వం 752 ఆ ప్రాంతంలో ఏలాడు. 10 years. తన దినములన్నీ ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబోము. ఎన్నిసార్లు నోట్లో నానుతుందో ఈ పదం కదా. అంటే శత్రువును కూడా దేవుడు మర్చిపోడు. ఆలాగా ఈడు పరిపాలన అయ్యాడు, ఈలాగా ఈడు చెడిపోయాడని చెప్తున్నాడు. మంచిగా ఉంటే దావీదు గారిలాగా దేవునికి ఇష్టలుగా బ్రతికాడని చెప్తున్నాడు. చెడిపోయినోడు కూడా జ్ఞాపకం చేసుకొని ఇలాగ వీడు కూడా అయిపోయాడని నెబాతు కుమారుడని యెరోబోము చేసిన పాపములన్నింటినీ విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను. అష్షూరు రాజైన పూలు దేశం మీదకి రాగా, ఏమంటే జాగ్రత్త వినండి, ఇక్కడ నుంచి అన్యరాజు అష్షూరు రాజు, ఇప్పటిదాకా ఆ సిరియా రాజులు వీళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు దాడి చేశారు ఇశ్రాయేల్ మీద. ఇప్పుడు అష్షూరు రాజు, అన్యరాజు, ఒక మాటలో చెప్పాలంటే మహాబలవంతమైన రాజులు. క్రీస్తు పూర్వం దాదాపుగా 900 సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళు బలవంతులుగా ఉండి చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ ఏలుతూ జయిస్తున్న భయంకరమైన కఠినాత్ములైన రాజులు. వీళ్ళ గురించి కొంత ఎంక్వైరీ చేస్తే ఎంత భయంకరులు అంటే, ఎవరినైనా బానిసలుగా పట్టుకెళ్తే పశువులకి ముక్కు దూడం వేస్తారు తెలుసు కదా. ఎద్దుల్ని వాటిని కంట్రోల్లో పెట్టాలంటే ముక్కు దూడం వేసి అంటే ఒక ఇనప కొక్కెం ముక్కుకు తగిలిచ్చి దాన్ని నడిపేవాడి చేతిలో పగ్గాలలాగా పట్టుకుంటాడు. దాన్ని ఇలా లాక్కానే ఇటు తిరగాలని అర్థమైంది, ఆ దూడం ఇలా లాక్కానే లెఫ్ట్గా తిరగాలని దానికి అర్థమైంది. అలాగే మనుషులను కూడా దవడల లోపల ఇది కొక్కాలు హుక్కు లాంటివి తగిలిచ్చి దానికి లాక్కేసి బానిసలుగా తీసుకెళ్ళేవాడు. అంత భయంకరులు వాళ్ళు. ఎవరు? అష్షూరు రాజు. ఇప్పుడు అష్షూరు రాజు, ఎందుకంటే ఇశ్రాయేలు పాపం పూర్తిగా పండిపోయింది. దేవుడు ఓర్చుకున్నాడు. ఎంతమంది రాజుల కాలంలో ఎన్నిసార్లు క్షమించాడు. మనం చదువుతుంటే ప్రతి రాజు ఎలా బతుకుతున్నాడంట, ఎవరిలాగా బతుకుతున్నాడంట? యెరోబోము లాగా బతుకుతున్నాడు. ఈడు బతికింది కాక ప్రజలందరూ చెడిపోతాడు. అంటే ఒక నాయకుడు చెడిపోతే ప్రజలందరూ చెడిపోతాడు, దేవుడికి అవమానం. దాంతో దేవుడు ఓర్చుకొని ఎప్పుడైనా మారు మనసు పొందితే మళ్ళీ క్షమిస్తున్నాడు, మళ్ళీ చెడిపోతున్నారు, మళ్ళీ క్షమిస్తున్నాడు, మళ్ళీ చెడిపోతున్నాడు. అంటే దేవదూతలకు లేని ఈ అవకాశం మనుషులుగా మనకే ఇచ్చాడు. చెడిపోయినా నువ్వు బాగుపడని అవకాశం ఇస్తున్నాడు. ఇచ్చాడు. వీళ్ళకు చుట్టుపక్కల ఉన్న రాజులతో బుద్ధి చెప్తే సరిపోదు కాబట్టి భయంకరమైన కఠినాత్ములైన రాజుల్ని ప్రేరేపిద్దాం అనుకొని యూదుల కంటే ముందుగా, యూదుల్లో కాస్త మంచి రాజులు ఉన్నారు కాబట్టి వాళ్ళ జోలికి పోలేదు దేవుడు. ఇశ్రాయేలు మరీ భయంకరంగా చెడిపోయారు కాబట్టి ఎవరిని ప్రేరేపించారంట? అష్షూరు రాజు పూలు. అతని పేరు ఏంటి? పూలు. వివేకము గలవాడు. పేరుకి అర్థం ఏంటో తెలుసా? మన తెలుగు భాషలో పూలు అంటే ఫ్లవర్స్ ఇంగ్లీష్లో, కానీ దాని అర్థం వివేకము గలవాడు అంటే బాగా తెలివితేటలో ఉన్నవాడు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసినవాడు. దేశం మీదకి రాక మెనహేము తనకు రాజ్యము స్థిరపరచున్నట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలని 2000 మణుగుల వెండి పూలకు, అంటే ఆయన పవర్ ఏంటో ఈయనకు అర్థమైపోయింది. ఎవరికి? ఇశ్రాయేలు రాజు అయిన మెనహేముకి అర్థమైపోయి, నా దేశం మీదకి నువ్వు దయచేసి రావద్దు, నీకు 200 మణుగుల వెండి ఇస్తాను అని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆ పూలు, అష్షూరు రాజైన పూలు తన మీదకు యుద్ధానికి రాకుండా శాంతి సమాధానాన్ని ఆయన పూలు విషయంలో పొందుకున్నాడు. ఎవరు? మెనహేము. ఇశ్రాయేలు రాజైన 16వ రాజైన మెనహేము తనకు రాజ్యం స్థిరపరచబడినగా పూలు చేత సంధి చేయించుకొనవలని 2000 మణుగుల వెండి పూలునకు ఇచ్చాను. మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్ద 50 దేశీ తొలముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అష్షూరు రాజునకు ఇచ్చాను కనుక అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయాను. అంటే ఇశ్రాయేలు 11 గోత్రాలు ఉన్నారు కదా, ఈ 11 గోత్రాల్లో ఉన్న వారిలో ఒక్కొక్కళ్ళ దగ్గర, ధనవంతులుగా ఉన్నవారి దగ్గర 50 తొలముల వెండి వసూలు చేసి 2000 మణుగుల వెండి అష్షూరు రాజుకి ఇచ్చాడు. అంటే పన్ను కట్టాడు, ట్యాక్స్ కట్టాడు. మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? సుంకారుల గురించి మాట్లాడుకున్నాం. అంటే సుంకం కట్టారు.
మా దేశం మీదకి వచ్చి మమ్మల్ని చంపొద్దు, నీకు ఇదిగో 2000 మణుగులు వెండి ఇచ్చేస్తామని ఎక్కడి నుంచి వసూలు చేశాడు? ఇశ్రాయేలీయులు ధనవంతులైన వారి దగ్గర, ఒక్కొక్కరి దగ్గర, నువ్వు ధనవంతుడువా, నీకు ఆస్తి ఎంత ఉంది, నువ్వు 50 తులముల వెండి నాకు ఇవ్వాలి, నేను తీసుకెళ్ళి ఆడి పాదాల దగ్గర పోతాను అని పూర్ణకు ఈ లంచం ఇచ్చాడు. దాంతో వాడు యుద్ధానికి రాకుండా ఆగిపోయాడు. 21వ వచనం, మెనహేము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాన్ని అంతటి గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మెనహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయను. పెకహ్యా ఎన్నో రాజు? ఇశ్రాయేలుని పరిపాలించిన 17. ఇశ్రాయేలుని పరిపాలించింది మొత్తం రాజులే 19 మంది. అంటే చివరికి వచ్చేసింది. అష్షూరు రాజు వచ్చేస్తున్నాడు. అంటే అష్షూరు రాజు వచ్చి వీళ్ళ మీద దాడి చేయటానికి ఒక అవకాశాన్ని ఈయన వాళ్ళకి ఇవ్వకుండా ఆపుకోగలిగాడు. ఎందుకు? 2000 మణుగుల వెండి ఇవ్వటాన్ని బట్టి ఒక యుద్ధం ఆపేసుకున్నాడు. ఎవరు? మెనహేము. ఈ 17వ రాజుగా పెకహ్యా, గుర్తుపెట్టుకోండి, అతని పేరు పెకహ్యా, అతనికి మారుగా రాజైన. యోధా రాజైన అజర్యా ఏలుబడిలో 52వ సంవత్సరం మందు, అజర్యా లేక ఉజ్జియా గారు మొత్తం ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే యూదుల్ని 52 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే ఆయన చివరి సంవత్సరంలో ఉజ్జియా గారు పరిపాలించిన, యూదుల్ని పరిపాలించిన చివరి సంవత్సరం 52వ సంవత్సరంలో మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. పెకహ్యా అంటే యెహోవా విడిపించను అని అర్థం. పెకహ్యా అంటే యెహోవా విడిపించను అని అర్థం. ఎన్ని సంవత్సరాలు ఏలేడంట? 2 సంవత్సరాలు. ఇశ్రాయేలుని పరిపాలించిన రాజుల్లో 17వ రాజు. ఇతడు క్రీస్తు పూర్వం 742 ఆ ప్రాంతంలో ఇశ్రాయేలుని పరిపాలించాడు. క్రీస్తు పూర్వం 742. తగ్గుతూ వస్తుంది మనకి ఇటువైపు వచ్చేసరికి, క్రీస్తు శకం వైపు వచ్చేసరికి. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడకు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడైన పెకహు, ఆయన రాజు పేరు పెకహ్యా, ఇతని పేరు పెకహు అంటే విముక్తి అని అర్థం. పెకహు అంటే విముక్తి. రెమల్యా అంటే యెహోవా అలంకరించును. రెమల్యా కుమారుడైన పెకహు అంటే విముక్తి. ఈయన కింద అధిపతి అంటే సైన్యాధిపతి. ఎవరు? పెకహ్యాని చంపిన వ్యక్తి ఎవరైనంటే ఇతని కింద పనిచేసే అధిపతి రెమల్యా కుమారుడైన పెకహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన 50 మందితోనూ అర్గోబుతోనూ అరీహేముతోనూ కలుసుకొని షోమ్రోన్లోనున్న రాజనగర్లోని అంతఃపురమందు అతనిని చంపి, ఇప్పుడు కొంతమందిని కూడగట్టుకున్నాడు. ఎవరు? సైన్యాధిపతి పెకహు. డైరెక్ట్గా రాజభవనంలోకి వెళ్ళిపోయి రాజుగారు ఉండే ఆ రాజభవనంలోనే ఆయన చంపేశారు. అంటే ఎంత ధైర్యమో చూడండి. ఎందుకంటే ఈయన ఎక్కడ వీళ్ళు గిలాదీయులను సమకూర్చుకొని, అంటే గిలాదీయులందరూ ఈయన మాట విన్నారు. అధిపతి, సైన్యాధిపతి. ఈయనతో పాటు ఇంకా కొంతమందిని అర్గోబుతోనూ అరీహేనుతోనూ కలుసుకొని షోమ్రోన్లో ఉన్న రాజనగర్లోని అంతఃపురమందు ఆయన ఇంట్లో ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయి సైన్యం అంతా చుట్టుముట్టారు. ఇంతమంది రాజులు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ సమకూర్చుకొని డైరెక్ట్గా మందిరంలోకి వెళ్ళిపోయి పెకహ్యాని చంపేశాడు. అంత ధైర్యం చూడండి. చంపి పెకహ్యాకు మారుగా పెహకు రాజయ్యాడు. పెకహ్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యోధా రాజైన అజర్యా ఏలుబడిలో 27వ వచనం చదువుతున్నానండి. యోధా రాజైన అజర్యా ఏలుబడిలో 52వ సంవత్సరమందు, ఇది జరిగింది కూడా 52వ సంవత్సరం. మళ్ళీ అదే సంవత్సరంలో ఇంకేం జరిగిందంటే రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇశ్రాయేలును పరిపాలించిన రాజుల్లో పెకహు ఎన్నో రాజు? 18వ రాజు. టపా వచ్చేస్తున్నారు చూడండి. ఇశ్రాయేలును పరిపాలించిన రాజులు ఎంతకాలం ఏలాడంట? ఇతడు 20 సంవత్సరములు ఏలెను. ఇతడు సుమారుగా 740 క్రీస్తు పూర్వం 740 ఆ కాలంలో ఇశ్రాయేలుని పరిపాలించాడు. పెకహు ఇతను అధిపతి. ఒకప్పుడు
అధిపతి. వారసుడేం కాదు, పెకహ్యాకి వారసుడు కాదు. పేర్లు ఒకేలాగా ఉన్నాయి కదా అని వారసుడు అనుకుంటే పొరపాటు. ఇతను అధిపతి, సైన్యాధిపతి కాబట్టి ధైర్యంగా అంతఃపురంలోకి వెళ్ళి పెకహ్యాను చంపేసి రాజు అయ్యాడు. 20 సంవత్సరాలు ఇతడు ఇశ్రాయేలుని ఏలాడు. ఇతడు కూడా ఇశ్రాయేలు వారు పాపం చేయటం కారకుడుకు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను. పెకహ్యా అదే చేశాడు, పెకహు అదే చేశాడు. ఇశ్రాయేలు రాజైన పెకహు దినముల్లో అషూరు రాజైన తిగ్లత్-పిలెసెరు పేరేంటి? తిగ్లత్-పిలెసెరు అంటే అర్థం ఆశ్చర్యకరమైన నిబంధన భరించువాడు. పేరేమో తెక్కలుగా ఉంది కదా, అందరికీ రోజు తిరగదు నోరు. తిగ్లత్-పిలెసెరు, తిగ్లత్-పిలెసెరు ఓకేనా? అంటే అర్థం ఆశ్చర్యకరమైన నిబంధన భరించువాడు. ఆశ్చర్యకరమైన నిబంధన భరించువాడు అని అర్థం. ఎవరైనా ఏ రాజు? అష్షూరు రాజు. ఒకసారి పూలు అనే రాజు వచ్చాడు, ఆయన్ని శాంతిపరిచాడు. ఎవరు? మెనహేము. కానీ ఇప్పుడు అష్షూరు రాజు మరొక రాజు వచ్చాడు, అతని పేరు తిగ్లత్-పిలెసెరు. అతను వచ్చి ఇయోను పట్టణమును, అబేల్బేత్మయక పట్టణమును, అబేల్బేత్మయక పట్టణమును అంటే అర్థం సింహపు ఇంటి మైదానము అని అర్థం. అబేల్బేత్మయక అంటే సింహపు ఇంటి మైదానము అని అర్థం. పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నప్తాలి దేశమంతయును పట్టుకొని అచ్చటనున్న వారిని అష్షూరు దేశములకు చెరగా తీసుకొని పోయెను. ఇప్పుడు పూర్తిగా అసలు ఆ ప్రాంతం నుంచే ఖాళీ చేశారు. వీళ్ళకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఏ ప్రాంతాన్ని అయితే జయించారో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని చంపటం మిగతా రాజులు చేశారు. ఇశ్రాయేల్ కూడా అదే చేశారు ఇప్పటి వరకు కదా. ఎక్కడికన్నా ఈ దేశం మీదకి యుద్ధానికి వెళ్తే వాళ్ళందరినీ తుత్తునీయులుగా చంపేసి వాళ్ళందరినీ కాల్చేసేవాళ్ళు. దేశంని మొత్తాన్ని కాల్చేసేవాళ్ళు, సొమ్ము తెచ్చుకునేవాళ్ళు. ఆ పశువులు కానీ బంగారం కానీ వాళ్ళ వస్త్రాలు కానీ అన్నీ తెచ్చుకునేవాళ్ళు. కానీ ఈ అష్షూరు రాజుల యొక్క టాలెంట్ ఏంటంటే ఎవరిని ఉచితంగా పోనీరు, అందరినీ మనుషుల్ని చంపకుండా ఎదురు తిరిగిన వాళ్ళు చంపుతారు, అడ్డం వచ్చిన వాళ్ళు అందరినీ బానిసలుగా కొనిపోతారు. ఎంత తీవ్రం అంటే కాళ్ళు చేతులకి సంఖ్యలు వేసేసి దవడకి హుక్కు తగిలించి, అంటే ఇంకా వాడు ఎక్కడికి పారిపోయే అవకాశం లేదు. చేతులకి కాళ్ళకేస్తే ఏదైనా బలవంతులైతే తెంపుకునే అవకాశం ఉంది. మరి నోటికి మనం సోలాలు గుచ్చుకుంటారు, చూసారా అక్కడన్నా? అలా దవడలో నుంచి కొక్కెం తగిలించి లాకేసేసేవాళ్ళు. ఇంకోడు ఎక్కడికి పోతాడు? మెడకేసినా తప్పించుకోవచ్చేమో, కానీ ఇక్కడ వేస్తే ఎంత భయంకరమైన ఆలోచన చూడండి. పైగా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళని ఉండనీయకుండా ప్రాంతాన్ని మార్చేవాళ్ళు. ఇశ్రాయేలుని ఓడించి, ఇశ్రాయేలుని జయించి, ఇశ్రాయేలు అందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయి గుడ్డు చాకరీ చేయించేవాళ్ళు. ఇక్కడ నుంచి మరొక ప్రాంతం వెళ్ళగానే ఇక్కడున్న స్థానబలం పోయిద్ది. మీకు గమనిస్తే మనం వేరే ప్రాంతం వెళ్ళాం అనుకోండి, మన ఊర్లో మన వాళ్ళ మధ్య ఉన్నంత ధైర్యంగా అక్కడ మాట్లాడగలమా? అంటే ఇది మన ప్రాంతం కాదు, మనకి ఎవరూ లేరు ఇక్కడంటే. ఎవరో ఒకళ్ళు నాకు సపోర్ట్ వస్తారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, అసలు ఇది నా ప్రాంతం అనే ఫీలింగ్ ఉంటుంది. అర్థమైందా? ఇశ్రాయేలీని ఎప్పుడైతే వీళ్ళ ఇల్లు ఖాళీ చేయించి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ సొంత వాళ్ళని తీసుకొచ్చి ఈ ఇళ్లలో నివాసం ఏర్పాటు చేసేవాళ్ళు అష్షూరు రాజులు యొక్క తెలివితేటలేదు. అందుకే అష్షూరు రాజు పూలు అంటే వివేకము గలవాడు అని చదువుకున్నాం కదా. 30వ వచనం, అష్షూరు రాజులకు పట్టణమును, కెదెషు పట్టణమును, వీటన్నిటి నప్తాలి దేశం పట్టుకొని అచ్చట ఉన్న వారిని అష్షూరు దేశంలోకి చెరగా తీసుకొని పోయాను. 30వ వచనం, అప్పుడు ఎలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపి యోధారాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమున అతనికి మారుగా
రాజాయను. యూదులను పరిపాలించిన రాజుల్లో ఉజ్జియా గారి తర్వాత ఎవరు? యోతాము గారు రాజాడు. ఎన్నో రాజు ఈయన? యూదులను పరిపాలించిన రాజు 11వ రాజు. యూదులను పరిపాలించిన రాజులో 11వ రాజు. ఇది అషూరు రాజు వీళ్ళని తీసుకెళ్ళింది క్రీస్తు పూర్వం 723 అవ్వచ్చు. ఎందుకంటే 23, 22 వరకు వాళ్ళు ఎవరొకళ్ళ ద్వారా పరిపాలించుకుంటా ఉన్నారు. ఇశ్రాయేలీలే కాకపోతే బలవంతంగా పరిపాలించని, ఎలా పరిపాలించని యెరోబాములాగా పరిపాలించారు. ఇక్కడి నుంచి దేవుడు ఓర్చుకోలేకపోయాడు. ఎందుకంటే వీళ్ళు ఎన్నిసార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చినా ఏం చేస్తున్నారు? దేవుడికి లోబట్టలా, ఆ బలిపీఠాలని పడగొట్టట్లా, విగ్రహారాధన మానేయట్లా, కాస్త కూస్తో భక్తి చేస్తున్నారు ఎవరో ఒక రాజు. అయినా దేవుడు ఓర్చుకొని 18 మంది రాజులు, అంతేనా? ఇప్పుడు దాకా 18 మంది రాజులు పరిపాలించేదాకా ఓర్చుకొని 18వ రాజు కాలంలో ఏం చేశాడు? 19వ రాజు కాదు, 18 ఇప్పటిదాకా మనం ఆలోచించింది. చెరలోనికి అషూరు రాజుకి అప్పగించాడు. అంటే భయంకరమైన క్రూరత్వం కలిగిన రాజు ఈయన. అప్పటికే దాదాపుగా చాలా ప్రాంతాలు వీడు వశపరుచుకున్నారు. కానీ ఈ క్రీస్తు పూర్వం 723, 24 ఈ ప్రాంతంలో ఇశ్రాయేల్ దేశం మీద కన్నుబడింది వీళ్ళకి. అంటే పశ్చిమ వైపు, దక్షిణ వైపు వీళ్ళకి కన్నుబడింది. అంతకుముందు అటు తూర్పు వైపు ఆక్రమించుకున్నారు చాలామందిని, అన్యుల్ని. వీళ్ళు యూఫ్రటీసు, టైగ్రీసు నదుల మధ్య భూభాగం అన్నమాట ఇది. బబులోను ప్రాంతం ఎలాగో అలాగే యూఫ్రటీసు, టైగ్రీస్ నది మనకు ఆదికాండంలో ఉంటాయి కదా. ఏదైనా తోటలో నుంచి బయలుదేరి వచ్చిన ఆ నదులు ఏవైతే ఉన్నాయో అందులో యూఫ్రటీస్ నది, టైగ్రీస్ నది ఉన్నాయి. ఆ రెండింటి నదుల మధ్య ఉన్న మైదాన ప్రాంతంలో ఏర్పాటైందే ఈ అషూరు సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం ఒకటైతే అషూరు సామ్రాజ్యం కూడా మరొకటి. బలవంతమైన రాజ్యాలు. ఈ బలవంతమైన రాజ్యాల్లో అషూరు రాజు ఒక ఆయన వచ్చాడు. ఆయనకి ఈయన లంచం ఇచ్చి ఆపేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు రెండో ఆయన వచ్చాడు. ఎవరైనా తిగ్లత్-పిలేసెరు. ఈయన వచ్చి మొత్తానికి అన్ని ప్రాంతాలని ఆక్యుపై చేసి వీళ్ళందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? వేరే ప్రాంతానికి, అషూరు దేశానికి వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేశాడు. అక్కడికి తీసుకెళ్ళాడు, బానిసలుగా పట్టుకొని తీసుకెళ్ళాడు. వీళ్ళకి ఇంకా పవర్స్ తగ్గిపోయినాయి ఇశ్రాయేలీకి. ఏమాత్రం మా దేవుడికి మేము ఎంత విరోధంగా ఉన్నాం, విగ్రహాలను ఆరాధించాము, దేవుడు చెప్పినట్టుగా బతకలేకపోయాం, మా రాజులంతే అయ్యారు, మేమంతే అయ్యాం, మా బతుకు ఎలా అయిపోయిందని పశ్చాత్తాపం లేదు. బానిస బతుకాల దరిద్రం పట్టింది, మనకి ఏదో కీడు, ఆ దేవతకు సరిగ్గా మొక్కలేదనో ఇంకా వేరే ఆలోచనలోకి వెళ్ళిపోయి ఉంటారు. కానీ మన దేవుడిని, సజీవుడైన దేవుడిని మనం విడిచిపెట్టామనే ఆలోచన ఏమాత్రం వీళ్ళల్లో రాలే. ఎంతమంది రాజుల కాలంలో రాజు పరిపాలిస్తే పరిపాలించాడు, మనం ఎందుకు అలా బతకాలి అని ఒక్కళ్ళలో కూడా ధర్మశాస్త్రం పట్ల ఆసక్తి కానీ భక్తి కానీ ఉన్నట్టుగా ఇశ్రాయేలీల్లో కనపడలేదండి. అంటే పోయే కాలం వస్తే ఏ వాక్యాలు మనిషికి గుర్తురావు. ఏదోలే మన బతుకు ఇట్లా తగలబడింది, ఆ అవసరమైతే దేవుడే నా బతుకుని ఎలా రాశాడు అని నేరం దేవుడి మీద నెట్టేసే అవకాశాలు ఉంటాయి. భక్తిహీనంలో ఎక్కువగా దేవుడి మీదే నేరం నెట్టే పరిస్థితులకు వెళ్ళిపోతారు. మన వాక్యాన్ని అనుసరించకపోవటం వల్ల మనకి దేవుడు ఈ కష్టాలు పెట్టాడు, దేవుడిని వేడుకుంటే తీసేస్తాడేమో అని ఆలోచన లేదు. మన బతుకి ఇలా తగలబడింది, దేవుడు మనకి ఇలా రాసాడేమో అని దేవుడిని నిందించే పరిస్థితులకు వెళ్ళిపోతాం. ఇశ్రాయేలీలందరి పరిస్థితి ఎలాగైపోయింది. ఇంకందుకే ఫైనల్గా ఎక్కడికి అప్పచెప్పాడు? అషూరు రాజులకి అప్పచెప్పాడు. వాళ్ళు తీసుకెళ్ళి అషూరు దేశంలో వీళ్ళని బానిసలుగా కొంపల్లో ఉంచి పనులు చేయించుకుంటా బతికెత్తున్నారు. ఈ ప్రాంతంలోకి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు ఏలా కుమారుడైన అదేనా 30వ వచనం, ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేల్ రాజును రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి, పెకహ్యా మీద కుట్ర చేసి చంపాడు. ఇక పెకహు మీద హోషేయ కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపి యోధారాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమున అతనికి మారుగా రాజాయను. పెకహు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చి ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 32 ఇశ్రాయేల్ రాజును రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో, పెకహు చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత అప్పుడు ఏం జరిగింది అంటే ఆయన ఏలుబడిలో 2వ సంవత్సరమునందు యోధారాజైన ఉజ్జియా కుమారుడని యోతాము ఏలనారంభించాను.
అతడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు రాజై 16 సంవత్సరములు ఏలెను. యూదులను పరిపాలించిన 11వ రాజు. ఈయన పేరు యోతాము. ఈయన 16 సంవత్సరాలు ఏలాడు. క్రీస్తు పూర్వం సుమారుగా 750 ప్రాంతంలో యూదుల్ని పరిపాలించాడు యోతాము గారు. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. యెరూషా అంటే సింహపు వంటి మైదానము, సింహపు ఇంటి మైదానము. యెరూషా అంటే సింహపు స్వాస్థ్యము. యెరూషా అంటే స్వాస్థ్యము అని అర్థం. 33, 34 అతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి, యూదుల రాజు కదా, తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించాను. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండాను. ఉజ్జియా కుమారుడైన యోతాము గారు కూడా ఏం చేశాడు? ఆయన నాన్నగారిలాగా బాగానే చేశాడు దేవుని దృష్టికి. అయితే ఉన్నత స్థలాలు మాత్రం ఇతను కొట్టివేయకుండాను. జనులు ఉన్నత స్థలములు యందు ఇంకనూ బలులు అర్పించుచు ధూపం వేయుచు ఉండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. ఎత్తైన ద్వారాన్ని కట్టించాను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆ దినములలో యెహోవా సిరియా రాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును యోధా దేశం మీదకి పంపనారంభించను. ఇప్పుడు యోధా వారికి కూడా మలిపెట్టాడు దేవుడు. ఆ దినాల్లో ఇశ్రాయేల్ వారి మీదకేమో అష్షూరు రాజు వచ్చాడు. ఇప్పుడు యూదుల మీదకి ఎవరు వచ్చాడు? సిరియా రాజు అయిన రెజీనును, ఇంకెవరు? రెమల్యా కుమారుడైన పెకహును యోధా దేశం మీదకి పంపన ఆరంభించను. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయను. 16వ అధ్యాయం ప్రారంభించుకుందాం. రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు ఎవరు రాజు? ఇశ్రాయేల్ రాజు. 17వ సంవత్సరం, 20 సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి 17వ సంవత్సరంలో యోధారాజు అయిన యోతాము కుమారుడైన ఆహాజు ఏలాను ఆరంభించాను. ఆహాజు ఎన్నో రాజు? యూదులను పరిపాలించిన రాజుల్లో 12వ కాదు, అంతేనా? 12వ రాజు. ఆహాజు అంటే భోక్త లేదా సొత్తుగాడు అని అర్థం. సొత్తుగాడు అంటే ఆస్తిపరుడు అని, లేదా భోక్త అంటే అనుభవించేవాడు అయి ఉండొచ్చు. ఏలనారంభించాను. ఆహాజు ఏలనారంభించేప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. యూదులు పరిపాలించిన 12వ రాజు. క్రీస్తు పూర్వం 735 ప్రాంతంలో ఈయన యూదుల్ని ఏలాడు. క్రీస్తు పూర్వం 735 ప్రాంతంలో. ఈలోపు వీళ్ళు అష్షూరు రాజు కూడా వీళ్ళని తీసుకెళ్ళినట్టుగా కనపడుతుంది. ఇతడు తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేల్ రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించను. ఈసారి యెరోబాముతో పోల్చకుండా దావీదు గారి లాగా, అంటే యూదుల్ని ఎవరితో పోల్చా అంటే దావీదు గారి లాగా పరిపాలించలేదు అని చెప్తున్నాడు. ఇశ్రాయేల్ రాజులు ప్రవర్తించాలంటే పూర్తిగా చెడ్డగా బ్రతికాడు అని అర్థం. అతడు ఇశ్రాయేలు ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించను. పేరేంటి? ఆహాజు. కుమారుని అగ్నిగుండం దాటించడం అంటే మనకున్నాయి కదా, నిప్పుల మీద నడిపించటం. ఇవన్నీ ఇతర దేవతలకు వాడు పెట్టుకున్న పారంపర్య ఆచారాలు. తన పిల్లలను కూడా అగ్నిగుండం దాటించే స్థితిలో ఉన్నాడంటే పూర్తిగా అసలు దేవుడు, ధర్మశాస్త్రం ఇవేమీ లేవు. యూదులను పరిపాలిస్తున్న రాజు అయినా ఎలా బతికాడు? కేవలం ఇశ్రాయేల్ రాజులు ఎలా పరిపాలించారు? పూర్తిగా విగ్రహారాధన వైపు, అన్ని దేవతలను ఆరాధించడం, ఈ టైపులో ఈయన కూడా ఆరాధించింది కాక ఒక మెట్టు ఎక్కువ చేసి ఏం చేశాడు? తన పిల్లలను సైతం అగ్నిగుండాలు దాటించాడు. అంటే నిప్పుల మీద నడవటం, ఇలా దేవుడు మనకి
న్యాయం చేస్తాడు, మనకు మేలు చేస్తాడు అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడు. తన కుమారుని సైతం అగ్నిగుండములు దాటించాను, మరియు అతడు ఉన్నత స్థలములలోనూ కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల కిందను బలులు అర్పించుచు ధూపం వేయించు, అంటే పూర్తిగా అన్యుడైపోయాడు. అంటే యూదులను పరిపాలించిన వారిలో అక్కడక్కడ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నా, దావీదు గారికి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి కొంతమంది మంచి రాజులు ఉన్నారు. దావీదు గారు అంత మంచి రాజులు లేరు, కానీ వాళ్ళు కూడా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఉజ్జియా గారి గురించి చదువుకున్నాం. ఉజ్జియా గారు మంచి రాజే, 52 సంవత్సరాలు పరిపాలించాడు. అయినా మధ్యలో ఆయన్ని దేవుడు మొత్తాడు అంటే ఏదో తప్పు చేశాడు అని అర్థం. అంటే పూర్తిగా దావీదు గారిలాగా పరిపాలించిన వాళ్ళు కనపట్ల. కానీ ఈ ఆహాజు మాత్రం పూర్తిగా ఇశ్రాయేలు రాజుని పోలి నడుస్తూ పూర్తిగా బలిపీఠాలు కట్టిస్తూ అక్కడ బలులు అర్పిస్తూ కుమారుల్ని అగ్నిగుండం దాటిస్తూ పూర్తిగా అన్య ఆచారం పద్ధతిలో యూదులను పరిపాలిస్తూ ఈయన కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాడు. అందుకే దేవుడు 5వ వచనంలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడుకు పెకహును యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి, కానీ అతన్ని జయింపలేకపోయిరి. వచ్చారు, సిరియా రాజు రెజీన్ వచ్చాడు, ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడుకు పెకహు యెరూషలేము మీదకి వచ్చి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి, కానీ అతన్ని జయింపలేకపోయిరి. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలతును మరలా పట్టుకొని సిరియన్ల వశము చేసి ఏలతులో నుండి యోధా వారిని వెళ్ళగొట్టగా అప్పుడు జయించలేకపోయాడు. తర్వాత మళ్ళీ ఆ కాలంలోనే సిరియా రాజు వచ్చి రెజీను యూదుల్ని పట్టుకొని యుద్ధం చేసి వాళ్ళని ఏం చేశాడు, అక్కడి నుంచి అంటే ఆ ప్రాంతంలోంచి వెళ్ళగొట్టారు. అష్షూరు రాజులు ఇశ్రాయేలీయులను ఏం చేశారో వాళ్ళు బానిసలుగా కొనిపోయారు, వీళ్ళేమో వెళ్ళగొట్టారు ఇళ్లలో నుంచి. ఈ ఇళ్లలో ఎవరు నివసించడానికి వీల్లేదు, ఈ ప్రాంతంలో ఎవడైనా కనపడితే యూదుడు అన్నవాడు లేపేస్తామని బెదిరించాడేమో. మొత్తానికి ఆ ఖాళీ చేయించారు ఆ ప్రాంతం. వెళ్ళగొట్టగా సిరియన్లు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురం ఉండిరి, నేటి వరకు వారు అచ్చటనే ఉన్నారు. సిరియా రాజు వచ్చి వీళ్ళని జయించి వీళ్ళు కట్టుకున్న ఇళ్లలో వీరు ఉంటున్న నివాసాల నుంచి తోలేశారు. అప్పుడు ఆ సిరియన్లు వచ్చి వీళ్ళల్లో సుఖాలు అనుభవించడం ప్రారంభించాడు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగరు సంబంధమైనట్టు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను. ఎందుకంటే ఇశ్రాయేలీయుల్ని తీసుకెళ్ళిపోయారుగా బానిసలుగా. ఈయన అష్షూరు రాజులతో టైఅప్ చేసుకుంటున్నాడు సంబంధాన్ని, అంటే ఏమంటారు, రాయబారాన్ని పంపించి వాళ్ళతో సమస్య లేకుండా నిబంధన చేయించుకుంటున్నాడు. ఏమని, నేను నీ దాసుడను, నీ కుమారుడినై ఉన్నాను, నీ కొడుకు లాంటి వాడిని నేను, కనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షించవలనని అష్షూరు రాజైన తిగ్లత్-పిలెసెరు వద్దకు దూతలను పంపగా. ఎవరిది అడిగాడు? అష్షూరు రాజు దగ్గరికి దూతలను పంపి, ఒక పక్క సిరియా రాజు వచ్చాడు, రెండోది ఇశ్రాయేలు రాజు నా మీదకి వచ్చి నా మీద పెడుతున్నారు, కాబట్టి నువ్వు వచ్చి వీళ్ళిద్దరి బారి నుంచి నన్ను రక్షించాలి, నేను నీ కుమారుణ్ణి, నీ దాసుడిని అని అష్షూరు రాజుకి, అన్యుడికి, ఒక దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయుడు కంప్లైంట్ చేశాడు. దేవుడు రక్షించాలా, అన్యుడు రక్షించాలా? చెప్పాలి. ఇశ్రాయేలీయుల్ని రక్షించేవాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రడు. కోడి తన రెక్కల కింద కాపాడినట్టుగా దేవుడు వీళ్ళని కాపాడుతుంటే వీళ్ళు అన్ని దేవతల దగ్గరికి వెళ్ళి ఆరాధన చేస్తూ బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వీళ్ళ కుమారుల్ని అగ్నిగుండాలు దాటిస్తూ అప్రాచ్య పనులన్నీ చేస్తుంది గాక ఇప్పుడు అన్యుడిని ఆశ్రయించాడు. ఈనాటి క్రైస్తవులు కూడా సమస్య వచ్చినప్పుడు పోలీసులను ఆశ్రయించటమో, లేకపోతే ధర్నాలు చేయటమో, రాస్తారోకోలు చేయటమో, మంత్రులను ఆశ్రయించటమో, ఇలాంటి చలో ఢిల్లీ అని, చలో హైదరాబాద్ అని ఇలా యాత్రలు పెడుతున్నారు. దేనికై అంటే మా సమస్యలని నీ సమస్యలు పరిష్కరించేది ఎవరు? క్రైస్తవుల్ని సమస్యలు పరిష్కరించేది దేవుడా, రాజకీయ నాయకులా? దేవుడు వాళ్ళ మనసు మారిస్తే నువ్వు వెళ్లకుండానే మార్చేస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసిన ఫలితం ఏమీ ఉండదు. సువార్తను ప్రకటించడానికి, వాక్యం నేర్చుకోవటానికి సమయాన్ని కేటాయించవలసిన క్రైస్తవులు ఇవేమీ పట్టించుకోకుండా మా హక్కుల పరిరక్షణ కోసం మేము
అన్యుల్ని ఆశ్రయిస్తామని ఇప్పుడు రాజకీయ నాయకుడు కానీ డిపార్ట్మెంట్ వాడు కానీ ఎవరైనా అన్యులా క్రైస్తవులా? అన్యులు అంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అన్యుల్ని ఆశ్రయిస్తున్నాడు. ఏంటంటే చట్టం మాకు ఇచ్చిన చెప్పండి అధికారం, హక్కు అంటున్నారు. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎన్ని హక్కులు ఉన్నా నువ్వు దాన్ని వాడుకోకూడదు. అర్థమైందా? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతుంది ఇది. ఈయన దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ రాజులందరూ ఈయన మీద యుద్ధానికి రావటం వెనుక కారణం ఏంటంటే నువ్వు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. ఒక సమస్య నీకు వచ్చిందంటే రెండు కారణాలు. ఒకటి, నిన్ను పరీక్షించడానికి వచ్చింది. లేదు, రెండు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా బతుకుతుంటే నీకు సమస్య పెడతాడు దేవుడు. ఈ రెండు కారణాల్లో ఏ కారణాన్ని బట్టి నాకు సమస్య వచ్చింది అనేది మనం ఆలోచించుకుంటే మనకు అర్థమైపోద్ది. ఈ సమస్య నాకు వచ్చింది, నేను దేవుని కోసం యథార్థంగా బతుకుతుంటే నాకు వచ్చిందా, లేకపోతే నేనేదో తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్షగా మార్పు చెందటానికి వచ్చిందా అనేది మనం ఆలోచిస్తే మన తప్పులు మనకు అర్థమైపోద్ది. ఎదుటోళ్ళ తప్పులు ఎంచటం కాదు, ముందు మన తప్పులు ఏందో మనం ఎంచుకుంటే నాకు వచ్చిన సమస్యకి కారణం ఏది, నా తప్ప, లేదు నేను యథార్థంగా యోబు గారిలాగా బతకటం వల్ల వచ్చిన పరీక్ష అనేది మనకు అర్థం కావాలి. ఈ ఇశ్రాయేలు రాజుకి ఆలోచన రాలా. అన్యుడైన అష్షూరు రాజుని ఆశ్రయించాడు. ఇటు ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి, సిరియా రాజు చేతిలో నుండి నన్ను రక్షించు, నేను నీ కుమారుణ్ణి, నీ దాసుడని అన్యుడికి లోబడుతున్నాడు. అంటే దేవుని నామానికి అవమానం. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చింది ఇలా అన్యుడికి లోబడతానిక. అప్పుడు అన్యుల దగ్గరే కదా బానిసలుగా ఉన్నారు. ఎంత అద్భుతంగా సంబరంగా తీసుకొచ్చాడు. ఎడారిలో వాళ్ళకి మన్నాను కురిపిస్తూ, దాహం అయితే బండలను చీల్చి దాహాన్ని ఇస్తూ, చెప్పులు అరిగిపోకుండా, బట్టలు మాయకుండా, ఏ రోగం వాళ్ళకి రాకుండా 40 సంవత్సరాల అరణ్యంలో నడిపిస్తూ హ్యాపీగా తీసుకొచ్చిన దేవుడు ఇక్కడ ఎవడో శత్రురాజుకి, అన్యుడికి నువ్వు లోబట్టడానికి తీసుకొచ్చింది. మనం కూడా లోకాన్ని విడిచాం, లోకాశలను విడిచిపెట్టాం, లోకంతో స్నేహాన్ని విడిచిపెట్టి దేవుని కార్యక్రమాలు చేస్తూ పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని వచ్చిన మనం మళ్ళీ ఏదో జరగగానే లోకంలో కలిసిపోయామనుకోండి, ఇశ్రాయేలు రాజులకి మనకి తేడా లేదు. ఇశ్రాయేలు రాజులు ఎలాగైతే విగ్రహారాధన వైపు వెళ్ళిపోయి అన్యుల ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ అన్యుల పద్ధతిలో బతుకుతూ దేవుడిని విసర్జించారు, క్రైస్తవులు కూడా సమస్యలు వచ్చినప్పుడు అన్యుల పద్ధతుల్లో బతకూడదు, అన్యుల్ని అసలు ఆశ్రయించకూడదు, దేవుడినే ఆశ్రయించాలి. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి సామర్థ్యాలకి ఏమాత్రం తక్కువ కొదువ లేదు. మనం ఉపయోగించుకునే అవకాశాన్ని కోల్పోతున్నాం. దేవుడి దగ్గర ఏదో శక్తి తక్కువైనట్టు, దేవుడి దగ్గర లేనట్టు, నీ సమస్య తీర్చడానికి పరిష్కారం ఆయన దగ్గర లేనట్టు నువ్వు ఎవరినో ఆశ్రయిస్తున్నావు అంటే దేవుడి మీద నీకేమీ లేదు, విశ్వాసం లేదన్నట్టు. ఈయనకు లేదు, ఇశ్రాయేలు రాజుకి లేదు. ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఎలాంటి వంశంలో నుంచి వచ్చాడు? యెరోబాము గారు లాంటి వంశంలో నుంచి ఆ లక్షణాలను పుడికిపుచ్చుకున్నారు ఇశ్రాయేలు రాజులందరూ. ఒకడినొకడు మీద పడుకోవటం, చంపుకోవటం, అని చంపి ఈడు రాజు అవటం. పైగా ఆ తాత ముత్తాతలు చేసిన విగ్రహారాధన, బలులు, బలిపీఠాలు ఇవన్నీ పాటిస్తూనే ఉన్నారు. మరి ధర్మశాస్త్రం, మోషే గారి దగ్గర ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఏమాత్రం ఖాతరు చేసే పరిస్థితిలో లేరు. అందుకే సిరియా రాజు వశం నుండి, ఇశ్రాయేలు రాజు వశం నుండి నన్ను రక్షించు, కాపాడు అని ఆయనకి మొరపెట్టాడు. ఎవరికి? అష్షూరు రాజు అయిన తిగ్లత్-పిలేసెరుకి. ఎన్నో వచనం? 9వ వచనం. అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు తీసుకొని పోయాను. కీరు పట్టణము ప్రాకారము అని అర్థం. కీరు అంటే ప్రాకారము, ఆ పట్టణానికి ప్రాకారం అని పేరు. అంటే అష్షూరు రాజుల యొక్క మెంటాలిటీ ఎలాంటిదంటే ఎవరిని పట్టుకున్నా, ఎవరిని జయించినా ఆ రాజుని చంపేయటం, తీసుకొని చెరగొని తీసుకొని పోవటం. ఎందుకంటే వీళ్ళ చేత వర్క్ చేయించుకోవాలి. ఎవరిని చంపితే మనకేమొచ్చింది? వీళ్ళ చేత మనం ఏం చేయాలి? వెట్టి చాకరీ చేయించుకోవాలని మ్యాన్ పవర్ని వాడుకునే తెలివితేటలు అష్షూరు రాజులకు ఉన్నాయి. కీరు పట్టణమునకు తీసుకొని పోయాను. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమునందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను, మచ్చును, దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపించను. అంటే ఆ రోజుల్లో యాజకుడు ఉన్నాడు. ఎవరు? ఊరియా, యెహోవా యాజకుడు. కాకపోతే దానిలోను
గిలాదులోను వాళ్ళు 2 బలిపీఠాలు కట్టి దేవుడు యెహోవా పేరిటి బలిపీఠాలు కట్టుకొని వాళ్ళు అన్ని ఆచారాల ప్రకారంగా ఇటు యూదుల ఆచారం ప్రకారం ప్లస్ అన్యుల ఆచారం 2 మిక్స్ చేసి ఆరాధిస్తున్నారు. పైగా ఈ రాజు పూర్తిగా అన్ని ఆచారం ప్రకారంగా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడ కీరు పట్టణమునకు రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలెసెరును కలుసుకున్నట్టుగా దమస్కు పట్టణమునకు వచ్చి, అంటే తిగ్లత్పిలెసెరు ఎక్కడున్నాడు? దమస్కు పట్టణంలో ఉన్నాడు. దమస్కు పట్టణమునందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయు యాజకుడైన ఊరియాకు పంపించాడు. ఎందుకంటే నచ్చింది ఈయనకి. ఆల్రెడీ బలిపీఠాలని పడగొట్టల, దేవుడికి నచ్చందే అది. పడగొట్టకపోగా ఈ బలిపీఠం నచ్చింది. దమస్కులో ఉన్న అన్ని దేవతల బలిపీఠం నచ్చి దాని మోడల్ని మచ్చుని ఎక్కడికి పంపించాడు? వాళ్ళ యాజకుడైన ఊరియాకు పంపించాడు. ఊరియా అంటే మళ్ళీ దావీదు గారు బత్షెబా భర్త ఊరియా కాదు, ఈయన యాజకుడైన ఊరియా. పేరు ఒకటే ఉంది కదా అని అక్కడికి వెళ్ళిపోతారేమో, ఆయన ఇంకా బతుకున్నాడా ఇంతమంది రాజులు వచ్చినాక అని అనుకుంటారు కొంతమంది. ఆ ఊరియాకు పంపించాను. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునిపే ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ తెలియదు, ఆయన మచ్చుకు పంపించాడు, అంటే ప్రింట్ పంపించాడు, ఇక్కడికి మోడల్ పంపించాడు. ఆయన దమస్కులో నుంచి మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి ఈ యూదా దేశానికి రాకమునిపి ఏం చేశాడంట? వెంటనే బలిపీఠాన్ని కట్టేసంట. ఎంత తెలివితేటలో చూడండి. అసలు మన దేవుడికి మనం ఏంటి, అది కట్టడం ఏంటనే ఆలోచన రాలేదు. యాజకుడు ఏం చేయాలి? రాజుగారు తప్పు చేసినా బుద్ధి చెప్పాలి, కానీ చెప్పకపోగా ఆయన అక్కడ నుంచి ఆహాజు దమస్కు పట్టణం నుంచి వచ్చే లోపే ఇక్కడ బలిపీఠం రెడీ అయిపోయింది. అంటే రాజుకు తగ్గ యాజకుడు దొందే అన్నట్టుగా అయిపోయింది. అంటే రాజుగారు చెప్పినా వినడనుకున్నాడు, లేకపోతే రాజుగారికి చెప్తే నా పేక దిగిద్ది అనుకున్నాడు. మొత్తానికి ఆయన వచ్చేలోపు ఈయన బలిపీఠాన్ని కట్టేశాడు. వచ్చే వారం బలులర్పిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా ఇశ్రాయేలు రాజుల చరిత్ర, యూదా రాజుల చరిత్ర, ఏ కాలంలో ఏ రాజు ఎవరిని పరిపాలించాడు, వారు చేసిన పరిపాలన ఎలాంటిది అనే విషయాలు ఒక్కొక్కటి రాజుల చరిత్రను మేము ఆలోచిస్తూ ఉంటే నిజంగా తండ్రి మీ హృదయం ఎంత క్షోభకు గురైందో వాళ్ళ ప్రవర్తన చూసి మాకు అర్థమవుతుంది నాయన. నీ పిల్లలుగా మీ స్వకీయ సంపాద్యంగా మీరు ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధులుగా తీర్చి మీరే వాళ్ళని పోషిస్తూ మీరే వాళ్ళని సంరక్షిస్తూ వారు కట్టని ఇండ్లలోనూ వారు నాటని పొలాల పంటను వారు అనుభవించటానికి పాలుతేళ్లు ప్రవహించే కనాను దేశాన్ని ఉచితంగా వారికి అనుగ్రహిస్తే వారి తరపున మీరే ఉండి వారి తరపున యుద్ధం చేసి వారిని ఓడించి ఇశ్రాయేలులకు మంచి స్వాస్థ్యాన్ని ఇస్తే ఆ కృతజ్ఞతా భావం లేకుండా తండ్రి కేవలం శరీర సంబంధమైన ఆనందాల కోసం, శరీర సంబంధమైన పారంపర్య ఆచారాల కోసం ఏ శక్తి లేని అన్ని దేవతలను ఆరాధిస్తూ మీకు ఆయాసకరంగా వాళ్ళు బ్రతుకుతూ మీకు మనస్తాపాన్ని కలిగించి తండ్రి మీరు వారికి ఎన్నిసార్లు పరీక్షలు పెట్టినా ఎన్నిసార్లు వారిని శిక్షించినా ఆ బుద్ధి మారక ఇశ్రాయేల్ రాజులు ఎలా ప్రవర్తించారో మాకు నేర్పించారు. మేము అలా ప్రవర్తించక అన్ని రాజుల్ని ఆశ్రయించక మీ సన్నిధిలో గోజాడుతూ మీ సన్నిధిలో మా సమస్యలు మొరపెడుతూ ముందుకు సాగితే ఖచ్చితంగా మీరు మాకు సహాయం చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు అని విశ్వసిస్తూ ఇదిగోనైనా దావీదు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అక్కడక్కడ దావీదు వంశంలో నుంచి కొంతమంది రాజులు కొంత మీకు అవిధేయతగా ప్రవర్తించిన ఉన్నత స్థలాలను కొట్టివేయకపోయినా అది కూడా మీరు కరుణించి వారిని కొంచెం శిక్షించి తండ్రి మీ యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి దావీదు గారి వంశంలో శేషాన్ని మిగులుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా మిగిలిన భాగం వచ్చేవారో మీ చిత్తమైతే మేము ధ్యానించడానికి మీ సహాయాన్ని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడుగా మీరున్నారు కనుక వారి హృదయం సంతోషకరంగా ఉండటానికి మీలో ఆనందించటానికి ఏవైతే వారికి ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటినీ తొలగించి ప్రభువునందు ఆనందించే విధంగా వారు భక్తిని కొనసాగించడానికి కావలసిన
వాతావరణాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడునైన యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏకకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. షలోమ్.